మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 85 9th స్టాంజా 85వ కీర్తన 9వ చరణం. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనలను రక్షించేటటువంటి దేవుడై ఉన్నారు, లేక కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నారు. నిజమే, మానవ జీవితంలో ఎక్కడ ఏ పరిస్థితులు మనకు భద్రతను క్షేమాన్ని ఇచ్చేవిగా కనపడట్లేదు. ఎటు చూసినా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, శోధనలు, సమస్యలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అనుదినము ఎంతోమంది పలు విధములైనటువంటి ప్రమాదాల్లో, అపాయాల్లో చిక్కుకొని నశించిపోవటను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుందంటే ఆయనకు భయపడేటటువంటి వారికి సమీపంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, పీటర్ 2nd ఎపిజిల్ చాప్టర్ 2 వర్డ్స్ 5, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 ఆది కాండము 6వ అధ్యాయములో రాయబడినటువంటి సంఘటన మనం పరిశీలన చేస్తే, లోకములో ఉన్న ప్రజలందరూ కూడా తమ తలంపులను ఊహంతా కేవలం చెడ్డదిగా ఉంది. అట్టి దినాల్లో ప్రజలందరిని నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభువారు నరులను, నరులతో పాటు సమస్త జీవరాశులను ఆయన తుడిచివేయాలి అని ఆలోచిస్తూ ఉండగా, నోవాహు దేవుని దృష్టికి కృప పొందినటువంటి భక్తుడయ్యాడు. కారణం ఏంటంటే అతడు దేవుని దృష్టికి నీతిపరుడిగా, తన తరములో నిందారహితుడిగా, దేవునితో కూడా నడిచే వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఈ లక్షణాలు నోవాహు దేవుని పట్ల తాను కనుపరుస్తున్నటువంటి భయమును సూచిస్తూ ఉన్నాయి. నరులందరినీ కూడా తుడిచివేయాలనుకుని తలంచినటువంటి దేవుడు నోవాహుతో పాటు అతని కుటుంబాన్ని, అనగా అతని భార్యను, అతని 3 కుమారులను, 3 కోడండ్రను, 8 మందిని ఆయన రక్షించడానికి గల కారణం ఏంటంటే, మిగిలిన వారందరూ కూడా రక్షణ పొందటానికి నోవాహు నీతిని ప్రకటించాడు. 120 సంవత్సరాలు దేవుడు వారికి అవకాశం ఇస్తే ఏ ఒక్కరూ కూడా ప్రభు తనకు సెలవిచ్చిన రీతిగా నోవాహు సిద్ధం చేసినటువంటి వాడలో ప్రవేశించలేరు. ఆ కారణాన్ని బట్టి భక్తిహీనులు అందరూ కూడా నశించిపోయారు. నోవాహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడింది. నిజమే, దేవునికి భయపడే వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. మిగిలినటువంటి వారు ఎవ్వరూ కూడా దేవునికి ఏమాత్రము కూడా భయం లేని వారుగా బ్రతికారు. ఆ కారణం చేతనే ప్రభు వారి కొరకు సిద్ధం చేసినటువంటి రక్షణను వారందరూ పొందలేకపోయారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనకు ఏమి జరుగును, ఏమి సంభవించును మనకు తెలియదు. అయితే ఇహమందు ప్రాణరక్షణ మాత్రమే కాదు, కానీ ఎప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నా మన ఆత్మకు కలుగు రక్షణ, అనగా నిత్య జీవాన్ని మనం పొందటం కొరకు అనుదినము ప్రభు పట్ల భయం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తే ఆయన రక్షణ, ఆయన కాపుదల మనకు సమీపంగా ఉంటుంది. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ రక్షణ మా జీవితానికి అంత సమీపంగా ఉందో మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించి ముందున్న సంవత్సరములన్నీ ఎదురయ్యే ప్రతి విపత్తుల, అపాయాలు అన్నిటిలో కూడా ప్రభువా మీరు ఇచ్చే రక్షణ మా ప్రియులు పొందటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్.
నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.